వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం అనకాపల్లిలో రాంబల్లి అలాగే హరిపురం గ్రామం అక్కడ దాదాపు 5 హెక్టార్లకు సంబంధించి బిల్డింగ్ స్టోన్ అండ్ గ్రావెల్ క్వారీ లీజ్ వీటికి సంబంధించిన వివాదం బలంగా వస్తోంది. అంటే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అందరికీ తెలిసేలా అంటే ఈ మండలకు సంబంధించి చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదార్ల శివాలయం. ఎప్పుడో 12వ శతాబ్దం నాటికి, ఇంకా మాట్లాడితే దానికంటే ముందే పాండవులు, ఆల్రెడీ మనం హిస్టరీ చెప్పుకున్నాం, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు. పాండవులు వనవాసం చేసే క్రమంలో ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా అంటారు. ఆ తర్వాత దానికి ఆలయం కట్టించడం ఇదంతా కూడా అక్కడ పంచధారలు, అందుకే దానికి పంచదారలు అయిపోయింది పేరు, కానీ పంచధారలు అనేటువంటిది దాని నేమ్. ఫణిగిరి అని కూడా పేరు పెట్టారు దానికి తర్వాత, రైట్. ఈ ఫణిగిరి కొండలకు సంబంధించి ఈ పంచధారలు ఏదైతే ఉందో ఆ వివాదం చాలా హీట్ అవుతోంది. దీంట్లో ఒకసారి వీడియో చూడండి. ప్రశ్నిస్తే లారీలు పెట్టి తొక్కించేస్తామని చెప్పారంట. నేను ఈ రోజు ఇదే సైట్లో ఉన్నా, ఎక్కడికే వచ్చా, వెంకటాపురం కొండ మీద మైనింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చా. దాదాపు 12 గంటల 25 నిమిషాలకు వచ్చా. నన్ను తొక్కించండి, నా మీద లారీ పెట్టి తొక్కించండి, నేను ఎక్కడికే వచ్చా. ఎవరైతే చెప్పారో వాళ్ళ ముందుకు వచ్చి నన్ను తొక్కించండి, నేను చూసుకుంటా. సీఎం రమేష్ గారు ఎవరైతే మన అనకాపల్లి ఎంపీ ఉన్నారో ఆయన మన పంచదాల కొండ మీద మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. 2 నుంచి 1 గంట ప్రాంతంలో మేము అక్కడికి వచ్చి మేము ఈరోజు వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మా పంచదాల కొండను మేము కాపాడుకోవాలి కాబట్టి. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఏ విధంగా అక్కడ లారీలు ఎలాగ పెట్టారు, ఎలా మైనింగ్ చేస్తున్నారు, ఎలా తవ్వుతున్నారు, దాన్ని ఎలా తరలిస్తున్నారు అనేది మీరు ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మైనింగ్ జరగట్లేదు పంచదాల కొండ మీద, అన్నబాబు రాజు గారు ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది అంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈరోజు మైనింగ్ జరుగుతుంది. సో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు పంచదాల కొండ మీద మైనింగ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి. అయినా సరే ఒక్కసారి చూడండి, ఏదైతే ఈ ఫ్లాట్ లెవెల్, ఇది నేను ఒక ఫ్లాట్ లెవెల్కి ఉన్నాను, ఈ బేస్ లెవెల్కి నుంచి చాలా లోపలికి మైనింగ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా ఈ లోపలికి తవ్వేస్తున్నారు చూడండి. రాంబల్లి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది విషయం నాకు తెలియదు. నేను రేపు ఆర్టీఏ ఫైల్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా రాంబల్లి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తే ఎలా లెవెల్ కన్నా లోపలికి తవ్వుకోమని మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? లేదు అనుకుంటే ఇల్లీగల్గా ఆయన మైనింగ్ చేస్తున్నారా? లేదా ఆయన పేరు చెప్పుకొని యలమంచిలి నియోజకవర్గంలో ఇంకెవరైనా సరే మైనింగ్ చేస్తున్నారా? నెంబర్ లేకుండా ఎలా వీళ్ళు వెహికల్స్ నడుపుతున్నారో అటువంటి వెహికల్స్ ఇక్కడ మైనింగ్ ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇది అనధికారికంగా కానీ జరుగుతుంటే వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూసారుగా, ఇక్కడ ఇందులో బలంగా వినిపిస్తున్నటువంటి పేరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ, కూటమిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గినటువంటి ఎంపీ ఆయన పేరు దీంట్లో బలంగా వినిపిస్తోంది. పోనీ ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి ఏమైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడా, లేదు వైసీపీ నేతలే మాట్లాడారా అంటే ముందు కాదు. అతను జనసేనకు చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరు వంశీ. అంటే కూటమిలోనే ఉన్నారు. ఇంకో పక్కన దీనికి సంబంధించి యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ కుమార్ గారు, ఆయన కూడా ఇక్కడ సీఎం రమేష్ గారి పేరు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ప్రకృతి మనది, భవిష్యత్తు మనది, పంచదార్ల గిర్రను కాపాడదాం, యలమంచిలి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం పంచదార్ల కొండలపై మైనింగ్ ఆపాలి, పంచదార్ల కొండల్లో జరుగుతున్న మైనింగ్ ఆపాలని గౌరవ అనగాని సత్యప్రసాద్ గారు, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గారికి యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు వినతి పత్రం అందజేశారు. ఇది చెప్పినటువంటిది. సో ఇక్కడ ఈ జనసేన నుంచి ఆల్రెడీ దీనికి సంబంధించి అక్కడ కార్పొరేటర్ వాళ్ళు ఇచ్చారు, అలాగే వంశీ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే ఇచ్చారు. వీళ్ళందరూ చెప్తుంటే అక్కడ క్షేత్ర పవిత్రతని దీన్ని కాపాడమని చెప్తూ ఇక్కడ చెప్తున్నటువంటి పేరు సీఎం రమేష్ గారిది. ఈవెన్ సాక్షి పత్రికలో కూడా దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. కొండకి టెండర్, పంచదార్లను అక్రమంగా తవ్వేస్తున్న పచ్చగద్ద, 500 కోట్లు కొట్టేయడానికి అనకాపల్లి ఎంపీ ముఖ్య నేత ప్లాను, పంచాయతీ తీర్మానం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, భారీ యంత్రాలు తవ్వకాలతో రోజుకు 200 ట్రిప్పర్ల గ్రావెల్ తరలింపు, ప్రశ్నించే గ్రామస్తులకు సీఎం రమేష్ అనుచరుల బెదిరింపులు, లారీలతో తొక్కించేస్తామంటూ హెచ్చరికలు, వారికే పోలీసుల వత్తాసు, కేసులు పెడతామని గ్రామస్తులకి వార్నింగ్లు, ఆందోళనల నేపథ్యంలో హడావుడిగా అనుమతులు, 50,000 క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు, ఆందోళనలు పెరగడంతో మైనింగ్ నిలిపివేతకు అధికారుల ఆదేశాలు. కానీ రహస్యంగా మరో 9.99 హెక్టార్లలో మైనింగ్కి అనుమతులు. సీఎం రమేష్ బినామీల్లో తాజాగా జనసేన ఎమ్మెల్యే అనుచరుడు. ఇది అందులో వచ్చినటువంటి వార్త. సో దానికి సంబంధించినటువంటి టెండర్ కాగితాలు, అలాగే ఈ విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సీఎం రమేష్ గారు మౌనంగా ఎందుకున్నారు, ఎందుకని ఆయన మాట్లాడడం లేదు?
ఇంత భారీగా వస్తుంది. అక్కడ కేవలం ఒక కొండకి సంబంధించిందే, చుట్టుపక్కల ఇంకేమీ లేవు, వాటర్ బాడీస్ లేవు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేదు, ఏదీ లేదు, చారిత్రక ఆధారాలు లేనివి, కేవలం ఒక కొండ ఉంది, గ్రావెల్ తవ్వుతున్నారు అంటే ఓకే. దాని మీద మైనింగ్ అధికారులు ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇచ్చారు, ఎకో సిస్టమ్ దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా, ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వుతున్నారు అన్నప్పుడు దాని మీద సరే మౌనంగా ఉన్నారంటే వీళ్ళు ఆరోపణలే చేస్తారు, ఆరోపణలే ఉంటాయి తప్పితే మన మీద ఏమి ఉండదు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సమాధానం చెప్పాలి. ఇక్కడ మౌనంగా ఉంటే సరిపోదు, ఇక్కడ డెఫినెట్గా మౌనంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇది కేవలం ఒక మైనింగ్కి సంబంధించిన విషయమే కాదు, ఇది ప్రకృతికి సంబంధించింది, అట్ ద సేమ్ టైం పవిత్ర క్షేత్రానికి సంబంధించింది, శైవ క్షేత్రం, అలాగే బౌద్ధారామాలకు కూడా అది నిలవు. ఈ రిజర్వాయరు, తాగునీటి ఆధారాలకు సంబంధించినటువంటి 2 గ్రామాలు, ఇలాంటివన్నీ కూడా రోజుకి కనీసం 150 నుంచి 200 ట్రిప్పులు గ్రావెల్ తరలించేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా రాశారు. ఈ విజయ్ కుమార్ నాయుడు దాసమనాని అనేటువంటి వ్యక్తి ఎవరు, అలాగే శ్రీలక్ష్మి మినరల్స్ వీళ్ళు ఎవరు? విజయ్ కుమార్ నాయుడు ఏమో కడప జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో నాయుడు స్ట్రీట్ నెంబర్లో నివాసంట. సీఎం రమేష్ సొంత గ్రామం కూడా అదే, ఎర్రగుంట్ల. విజయ్ కుమార్ నాయుడు పేరుతో తీసుకున్న లీజ్ ద్వారా వచ్చిన గ్రావెల్ని సీఎం రమేష్కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సరఫరా చేస్తున్నారట. ఆ మేరకు బిల్లులు కూడా తీసుకుంటున్నారట. మరి ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ బార్క్లో జరుగుతున్నటువంటి పనులకి గ్రావెల్ సరఫరా చేస్తుంది. అంటే నేరుగా రిత్విక్తో కాకుండా తన గ్రామానికి చెందినటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరుతో లీజుకి తీసుకొని తద్వారా వచ్చినటువంటి గ్రావెల్స్ని రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు అని చెప్పి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పని దానికి సంబంధించి కూడా చెప్తున్నారు. ఇది ఇప్పటిది కూడా కాదు, దాదాపు గత ఏడాది కూడా దీనికి సంబంధించి వార్త వాళ్ళు వేయడం జరిగింది సాక్షిలో. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్న వాళ్ళు సాక్షి పేపర్ని నమ్మకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రశ్నలు చాలా బలంగా సామాన్యుల దగ్గర నుంచి కూడా వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం జనసేన నేతల నుంచి కూడా వస్తున్నాయి అన్నప్పుడు మరి ఇక్కడ సీఎం రమేష్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మౌనం ఇక్కడ అర్ధాంగీకారం అన్నటువంటి పాయింట్ కూడా వస్తుంది. సగం అంగీకారం కాకపోయినా సగం అంగీకారం, అంటే ఇందులో ఎంతవరకు పాత్ర ఉంది అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టి దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు మాత్రమే చేయలేదు, ఈ మైనింగ్ ఇచ్చినటువంటి దానికి ఎప్పటి నుంచి ఇచ్చారు, ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ ఉంది, లీజ్ ఎప్పుడు అప్రూవల్ అయ్యింది అన్నటువంటిది కూడా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేదు, పంచాయతీ పర్మిషన్ లేదు, ఇవన్నీ లేకుండా మరి ఏ విధంగా తహసీల్దార్ అక్కడ ఇచ్చేస్తారు? పుణ్యక్షేత్రం అని తెలీదా? ఎందుకంటే ఇందాక తను చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉండగా ఆనాడు వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇక్కడ ఒక కొండ దగ్గర ఇలా జరుగుతోంది, వెంటనే దాన్ని ఆపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా యలమంచిల సభలో ఆయన స్పష్టంగా చెప్పారు అన్నప్పుడు, మరి ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఇంత భారీగా పంచదారలు సైతం అక్కడ ఆగిపోయేలాగా, పవిత్రమైనటువంటి పంచదారల్లో అక్కడ స్నానాలు చేస్తారు భక్తులు, అలాంటిది అక్కడ వచ్చేటువంటి ఆ సహజ జలవనరు కూడా పూర్తిగా ఆగిపోయేలాగా అంత మైనింగ్ జరుగుతోంది అంటే మరి దానికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? సో దయచేసి దీంట్లో మౌనం వద్దు సార్. ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు మౌనం వద్దు, మీరు నోరు విప్పాలి, మీరు ఖచ్చితంగా పబ్లిక్లోకి వచ్చి దీనికి సమాధానం చెప్పాలి సార్. లేదు అంటే రేపొద్దున పబ్లిక్ అవుట్రీచ్ అనేది వేరేగా ఉంటుంది. ఎందుకంటే పవిత్ర క్షేత్రాల యొక్క ఈ మొత్తాన్ని ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేది అది ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ కాంట్రాక్టర్ అయినా, ఏ లీడర్ అయినా సరే ఖచ్చితంగా ప్రజల ముందు తలొంచుకుని తీరాల్సిందే. ప్రజలు తల వంచేలా చేస్తారు ఖచ్చితంగా అది. సో కూటమికి కూడా ఇది రెండో మచ్చ. కరేడు భూములు ఫస్ట్లో చెప్పుకున్నాం, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు 22A అది ఎంతవరకు చేస్తారో ఇంకా తెలియట్లేదు, దాని మీద పోరాటం నడుస్తోంది. ఇప్పుడు ఫ్రెష్గా చేరినటువంటిది ఈ పంచదారుల మైనింగ్. మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా కూటమికి వెనకాల చెరుపుకోలేని మచ్చలా మిగిలిపోతున్నాయి. దయచేసి ఒక్కసారి వాటిని గమనించుకోండి. లేదన్న పక్షంలో రేపొద్దున్న మీరు చెప్పేటువంటి మాటే వాళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే రేపొద్దున ప్రజలు మీకెన్నిస్తారనేది కూడా ఆలోచించుకుంటారు. ఈ రాష్ట్రానికి ఈ 2 పార్టీలే కదా, అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు అవసరం లేదరా, కొత్త వాళ్ళని ఎన్నుకుందాం అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రతిష్టంభన అనేది రావద్దు. ఎందుకంటే అభివృద్ధి ఒక పక్కన వెళ్తోంది, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకుంటోంది. కాబట్టి దయచేసి ఆ ప్రయాణం ఎక్కడ ఆగకుండా ఉండాలి అంటే ఇక్కడ సీఎం రమేష్ గారు దీని మీద మౌనం వేడాలి. అట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, తిరుమల తరహాలో దీన్ని నో మైనింగ్ నో ఫ్లయింగ్ జోన్గా దీన్ని ప్రకటించేటువంటి, సరే నో ఫ్లయింగ్ అనేది మనం చెప్పక్కర్లేదు కావచ్చు, కానీ నో మైనింగ్ జోన్ అనేటువంటిది ఖచ్చితంగా
దీని మీద ప్రకటించి తీరాల్సిందే. అక్కడికి వెళ్ళి ఒక బుట్ట మట్టి ఎవడన్నా తీసినా సరే కఠినమైనటువంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిందే. అటువంటి చర్యలు కూటమి తీసుకోవాల్సిందే. లేని పక్షంలో దీని మీద రేపొద్దున ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ పోరాటాన్ని ఎదుర్కోవాల్సిందే. చూద్దాం మరి సీఎం రమేష్ గారు దీని మీద ఏమైనా స్పందిస్తారా, స్పందించి మౌనం వేడతారా అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.